బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కర ఘాట్లు, ఆలయ పరిసరాలు, టీటీడీ సత్రాల సమీపంలోకి వరద నీరు చేరింది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బాసరను గోదావరి వరద చుట్టుముట్టడంతో ప్రజలు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాసరలో పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు స్థానిక వర్షాలకు తోడవడంతో గోదావరి నది ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా బాసర పైన ఉన్న మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల గేట్లను కూడా ఎత్తేశారు. దీంతో రాత్రి నుంచి మరోసారి గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. బాసర చరిత్రలో గత 40 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా బాసర పూర్తి స్థాయిలో కూడా పుష్కర ఘాట్లు మునిగిపోగా వరదంతా కూడా బాసర పుణ్యక్షేత్రం వైపు వస్తోంది. ఇప్పటికే బాసరలోని టీటీడీ వందవ సత్రం సహా పూర్తి స్థాయిలో కాలనీలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాసర చుట్టూరు కూడా వరద చేరింది. ఆ వరదంతా ఎస్ఆర్ఎస్పీ మీదుగా తిరిగి ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి గేట్లన్నీ కూడా 3 రోజులు తెరిచే ఉన్నాయి. ఆ నీరంతా దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతుంది గోదావరి పరివాహక ప్రాంతం మీదుగా. అయితే ఎల్లంపల్లి బ్యారేజ్ గేట్లను కూడా 2 రోజుల నుంచి ఎత్తేసారు. పూర్తి స్థాయిలో కూడా ఓ దశలో 40 గేట్లు ఎత్తేసి 8 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు కొన్ని టీఎంసీల కొద్ది నీరు గోదావరిలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు బాసర్ నుంచి చెన్నూరు వరకు మొత్తం కూడా కోటపల్లి వరకు ఉన్న మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా పంటలన్నీ నీట మునుగుతున్నాయి. అనేక గ్రామాలకు కూడా ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే స్థానికంగా పెద్దగా వర్షాలు లేకపోవడంతో కొంత ఆందోళన తగ్గినా కూడా ఎగువ నుంచి ఇంకా వరద వస్తున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ఎస్ఆర్ఎస్పీ, మరోవైపు కడెం. ఈ నీరంతా కూడా ఎల్లంపల్లిలోకి చేరడం, ఎల్లంపల్లి మీదుగా వదిలిన నీరంతా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మీదుగా దిగువకు వెళ్తా ఉంది. ఈ క్రమంలో గోదావరికి 2 వైపులా కూడా అనేక వేలాది ఎకరాల పంట పొలాల్లోకి, పంట చేనులోకి కూడా వరద చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు రైతులు కానీ, మత్స్యకారులు కానీ ఎవరు కూడా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలోని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అలర్ట్నెస్ ప్రకటించారు. అయినా కూడా మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. బాసర ఎగువన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నిర్మల్ జిల్లాలోని ముత్తూరు నియోజకవర్గం కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గడ్డినవాగు ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను కూడా ఎత్తేశారు. ఒక్కసారిగా లక్షల క్యూసెక్ల నీరంతా కూడా గోదావరికి చేరుతూ ఉంది. దీంతో గోదావరి వరద ప్రవాహం భయాందోళనకు గురి చేస్తుంది. ఎక్కడ పూర్తిస్థాయిలో కూడా నష్టపోతామన్న భయం, ఆందోళన గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాసరకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా, ముందునే లేని విధంగా బాసర గ్రామంలోకి గోదావరి వరద చుట్టుముట్టడం కూడా స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. అయితే రెవెన్యూ, పోలీసు యంత్రాంగం రంగంలో దిగింది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడతా ఉంది. అటు నిర్మల్, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా అలర్ట్ ప్రకటించారు. అటు రెవెన్యూ సిబ్బంది, ఇటు పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలెవరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా గోదావరి ఉగ్రరూపం, ఓవైపు గోదావరి ప్రవాహం తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంది. దీంతో ఎప్పుడు వరద ముంపు ఏ విధంగా ముంచుతుందన్న భయాందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య, ఏ విధంగా